హలో అండి, ఇది ఎగ్ బాయిలరు మీషోలో తీసుకున్నాను. మనకి ఈ విధంగా మనం దానికి ప్లగ్ కనెక్షన్ ఉంటుంది. ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ మనం పెట్టి కింద కొంచెం ట్రేలో వాటర్ పోసి మనం బాయిల్ చేసుకోవాలి. తర్వాత దాన్ని బాయిల్ అయిన తర్వాత మనం చల్లి నీళ్ళలో వేసుకోవాలి. దానికి కావాల్సిన ఐటమ్స్ మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు, 4 తెల్లబాయలు. వీటితో మనం ఎగ్ ఫ్రై ఎలా చేస్తారో మీకు ఇప్పుడు చెప్తాను. ఇది ఇన్స్టెంట్గా త్వరగా అయిపోయేదండి. ఇవన్నీ కలిపి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. కొంచెం అది స్ప్రెడ్ అవ్వడం కోసం ఒక 2-3 డ్రాప్స్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసుకున్నాను, లేదంటే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం మెల్లిగా మన దగ్గర చాకు ఉంటుంది కదా, దాన్ని ఒక రవ్వ తడిపి కట్ చేసుకోవాలండి, లేదంటే ఇరిగిపోతుంది. ఈ విధంగా దబ్బలుగా ఎగ్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ని పూసేయాలి మొత్తం. దీంట్లో కారం, ఉప్పు, తెల్లగడ్డలు అండ్ పసుపు పొడి. ఇది ఆయిల్ ఫ్రై అవుతూ ఉంటే అసలు మంచి మంచి స్మెల్, తినేయాలనిపించే అంత టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ మనం అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అది కింద అంటుకోకుండా మనం కొంచెం అటు ఇటు కదుపుతూ ఉండాలి. తర్వాత ఇటు పక్క కూడా తిప్పి మనం దాన్ని మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది దీనికి ఎర్రగడ్డలు వేస్తారండి. నాకు ఎర్రగడ్డలు లేకుండా చేయాలనిపించింది, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళు తినడానికి. అందుకని సింపుల్గా ఈ విధంగా ఫ్రై చేద్దామని, ఆనియన్స్ లేకుండా ఫ్రై చేయడానికి నేను ఇవాళ ఈ కర్రీ చేశాను. అసలు ఈ ఎగ్ బాయిలరు బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో దగ్గర చూసారు కదా, 5, 7, 14 ఎగ్స్ పడతాయి. ఇంకొక ట్రే కూడా ఉంది. ప్రస్తుతానికి 3 అవసరం కాబట్టి 3 ఎగ్స్ కోసం నేను కరెక్ట్గా 10 మినిట్స్లో అది బాయిల్ అయిపోయి మనకి నీట్గా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మీరు మీషోలో ఎగ్ బాయిలర్ తీసుకుంటే చాలా సులువుగా ఉంటుంది పని. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. మీకు ఎర్రగడ్డలు కావాలంటే అది కూడా ఫ్రై చేసుకొని దానిపైన ఇది పరిచేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది పప్పుచారులేకి, రసంలేకి అండ్ ఆకుకూర పప్పు, ఇంకేదైనా కర్రీస్లేకి నంచుకోవడానికి బాగుంటుంది. లేదు స్నాక్స్ లాగా తినాలన్నా బాగుంటుంది. లేదంటే బ్రేక్ఫాస్ట్లో కూడా మనకి ఉట్టి బాయిల్డ్ ఎగ్స్ తినడానికి కొంచెం వెగటుగా అనిపించినప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని కూడా మనం తినొచ్చు అనమాట. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉందండి. ఇవాళ నా భోజనం ఇదనమాట. కొంచెం రైసు, 3 దబ్బలు ఎగ్గు. ఇది పకోడా అండి, ఇది మామిడి పచ్చడి, ఇది అవిసాకు. ఈ పకోడా అనేది మా నెల్లూరులో సూపర్గా ఉంటుంది, ఇంకెక్కడ ఈ టేస్ట్ రాదు. అవిసాకు అనేది మంచిదనమాట. కొంచెం పెరుగు ఉంది. ఆ పెరుగు ఎందులోకి అంటారా, నా దగ్గర కొర్రలు, 1 కప్పు కొర్రలు ఉడకబెట్టుకున్నాను అనమాట. సో ఆ కొర్రల్లోకి ఆ పెరుగు వేసుకొని తినడానికి అది. మరి రైస్ ఎందుకు అంటారా, రైస్ టేస్ట్ కోసం, కొర్రలు ఆరోగ్యం కోసం అన్నట్టు కొంచెం రైస్ పెట్టుకొని వీటితో పచ్చడితో ఎగ్గుతో తిని తర్వాత ఈ కొర్ర పెరుగుతో మామిడి పచ్చడి నంచుకొని తింటే చాలా కమ్మగా రుచిగా కడుపు నిండుతుంది, అన్ని కోరికలు తీరుతాయి. ఈ వీడియో నచ్చితే